స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు రెండో పెళ్లితో టాలీవుడ్ ఒకంత షాక్ అయింది. చడీ చప్పుడు లేకుండా సీక్రెట్ గా అతి కొద్ది మంది సమక్షంలో రాజ్ నిడుమూర్ను పెళ్లి చేసుకోవటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈషా ఆశ్రమంలో జరిగిన ఈ పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి కొద్ది మంది సన్నిహితులే హాజరయ్యారు. పెళ్లి అయిపోయిన కొన్ని గంటల్లోనే ఈషా ఫౌండేషన్ సమంత సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. పెళ్లికి ముందు పెద్దగా బజ్ లేకపోయినా పెళ్లి ఫోటోలు పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల లైక్స్, లక్షల కామెంట్లతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ఈ సెకండ్ మ్యారేజ్. ఇక స్వతహాగా క్రిస్టియన్ అయిన సమంత యోగా సంప్రదాయం ప్రకారం భూత శుద్ధి వివాహం ఎందుకు చేసుకుంది అనే చర్చ ఇప్పుడు నెట్టింట్లో వేడెక్కింది. ప్రస్తుతం అందరి దృష్టి భూత శుద్ధి వివాహం అనే ఈ పురాతన ఆచారం పైన. యోగా సంప్రదాయంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ పెళ్లి తంతు ఫస్ట్ టైం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది. తమిళనాడులోని కోయంబత్తూరులో సద్గురు స్థాపించిన ఈషా ఫౌండేషన్ లో ప్రత్యేకంగా జరిపే ఈ వివాహం సాధారణ హిందూ వివాహం కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ మంత్రోచ్చారణలతో పాటు వధువరుల శరీరం, మనసు, ప్రాణశక్తి స్థాయిలను ఒక్కటిగా చేసే యోగ క్రతువులు నిర్వహిస్తారు. పంచభూతాల శుద్ధీకరణ ద్వారా వధువరులు దాంపత్య బంధంలో మరింత లోతైన అనుబంధాన్ని పొందుతారని విశ్వాసం. అయితే ఇటీవల హిందీ సీరియల్ యాక్టర్స్ జియా మనేక్, వరుణ్ జైన్ కూడా ఇదే పద్ధతిలో పెళ్లి చేసుకోవడంతో ఈ సంప్రదాయం మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు సమంత రాజ్ పెళ్లితో ఈ భూత శుద్ధి వివాహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. యోగా సంప్రదాయం విధానంలో వేలాది సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ పెళ్లి పద్ధతిలో పేరుకు తగ్గట్లుగానే ఆలోచనలు, భావోద్వేగాలకు అతీతంగా దంపతుల మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడేలా క్రతువులు చేస్తారు. లింగ భైరవి ఆలయాల్లో ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించే ఈ వివాహ క్రతువు వధువర్ల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తుందట. సమంత, రాజ్ ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. గత జీవితాల నుండి వచ్చిన ఆలోచనలు, బాధలు, భావోద్వేగాలు, గాయాలు అన్నీ పక్కన పెట్టి శుద్ధమైన, పవిత్రమైన కొత్త ప్రారంభం కావాలని ఆధ్యాత్మిక ఉద్దేశంతో ఈ వివాహాన్ని ఎంచుకున్నారని ఈషా ఫౌండేషన్ వారు తెలిపారు. ఈ పెళ్లిలో మరో పెద్ద హైలైట్ సమంతకు రాజ్ తొడిగిన ప్రత్యేక రింగ్. డైమండ్ షేప్ లో ఉన్న ఈ రింగును రాజ్ వ్యక్తిగతంగా డిజైన్ చేయించాడట. మొఘల కాలంలో ఇలాంటి రింగ్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారట. ఉంగరం 4 మూలలకు సంబంధించి ఒక్కో మూలకి ఒక్కో ప్రత్యేకత ఉందట. ప్రత్యేకమైన డైమండ్, పచ్చరత్నాలతో చేయించిన ఈ రింగ్ లో మొదటి మూల స్పష్టత, నిజాయితీని, రెండవ మూల బలం, స్థిరత్వాన్ని, మూడవ మూల శాశ్వతమైన బంధాన్ని, 4వ మూలను సమయాన్ని జయించే ప్రేమను సూచిస్తుందట. ఇలా సమంత పట్ల తనకున్న ప్రేమ, గౌరవాన్ని సూచించేలా రాజ్ ఈ ఉంగరాన్ని డిజైన్ చేయించాడట. దీంతో ఆ ఉంగరం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి సమంత తన కొత్త జీవితాన్ని చాలా ప్రశాంతంగా మొదలుపెట్టారు. సోషల్ మీడియా గోళ లేకుండా, అనవసరపు చర్చలు లేకుండా సింపుల్ గా ముగించేశారు. బహుశా ఆమె కోరుకుంది కూడా ఇదేనేమో. సెలబ్రిటీల పెళ్లిళ్లంటే హంగామా ఉండాలనే రూల్ ఏమీ లేదుగా. సైలెంట్ గా చేసుకోవడంలోనూ ఒక అందం ఉంటుందని ఈ పెళ్లి నిరూపించింది.